ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రశంసలు. నరేంద్ర మోదీ ఇలాంటి ప్రధానిని నేను చూడలేదు అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్య. జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికైన ఎన్డీఏ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ప్రధాని మంత్రి మోదీ దేశానికి అందిస్తున్న నాయకత్వం చారిత్రాత్మకమని పేర్కొంటూ 21 దశాబ్దం మోదీదేనని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలుపుతూ ఆయన చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాని మోదీ దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించారని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో వరుసగా 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ప్రధాని మంత్రి మోదీ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ పక్షాలు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు పాల్గొన్నారు. దేశ అభివృద్ధిలో మోదీ పాత్రను కొనియాడుతూ పలువురు నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో అనేక మంది ప్రధాన మంత్రులను చూశానని, అయితే నరేంద్ర మోదీ వంటి నాయకత్వ లక్షణాలు కలిగిన ప్రధానిని తాను చూడలేదని అన్నారు. దేశ ప్రయోజనాలను ముందుంచి నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా మోదీ నిలిచారని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశయాలను అర్థం చేసుకుని వాటిని కార్యరూపంలోకి తీసుకురావడంలో మోదీ విజయవంతమయ్యారని తెలిపారు. ఎన్డీఏ సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాలలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశం సాధించిన పురోగతిని ప్రస్తావించారు. దేశంలో స్థిరమైన పాలన, వేగవంతమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, డిజిటల్ సేవల విస్తరణ వంటి అనేక అంశాలను తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నాయకుల్లో చంద్రబాబు నాయుడు కూడా కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు తన ప్రసంగంలో మాట్లాడుతూ గత 12 సంవత్సరాల కాలంలో భారత్ ప్రపంచ వేదికపై మరింత బలంగా నిలిచిందని చెప్పారు. దేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో పెరిగిందని, ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులు, సాంకేతికత, మౌలిక వసతులు, విదేశాంగ రంగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ప్రధాని మంత్రి మోదీ నాయకత్వంలో డిజిటల్ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందిందని చంద్రబాబు వివరించారు. డిజిటల్ చెల్లింపులు, సాంకేతిక సేవలు, ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాల అందజేత వంటి అంశాల్లో దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ సేవలు చేరడం గొప్ప మార్పు అని పేర్కొన్నారు. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా జరిగిందని చంద్రబాబు అన్నారు. జాతీయ రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్ల వంటి అనేక ప్రాజెక్టులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తాయని చెప్పారు. అభివృద్ధి ఫలాలు దేశంలో అన్ని ప్రాంతాలకు చేరేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఎన్డీఏ కూటమి బలం ప్రజల విశ్వాసమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పారదర్శకత, పాలన అనే 3 సూత్రాల ఆధారంగా కూటమి ముందుకు సాగుతోందని చెప్పారు. దేశ అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి మోదీ దేశ యువతలో నమ్మకాన్ని పెంచారని చంద్రబాబు అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ల ప్రోత్సాహకం వంటి కార్యక్రమాలు దేశ భవిష్యత్తును బలోపేతం చేస్తున్నాయని చెప్పారు. యువశక్తి దేశానికి గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. సాంకేతికత ఆధారిత వ్యవసాయం, నీటి వినియోగం, మార్కెట్ సదుపాయాల మెరుగుదల వంటి అంశాలపై రైతులకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కేవలం ఆర్థిక రంగానికే పరిమితం కాదని చంద్రబాబు అన్నారు.
సామాజిక సంక్షేమం, విద్య, వైద్యం, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో కూడా కేంద్రం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తికి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎన్డీఏ సమావేశంలో పలువురు నాయకులు కూడా మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడిగా ఆయన అభివర్ణించారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే స్థిరమైన నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు. గత 12 సంవత్సరాల విజయాలు కేవలం తనవే కాదని మొత్తం ఎన్డీఏ కుటుంబం సాధించిన విజయమని అన్నారు. దేశ ప్రజల విశ్వాసం వల్లే ఈ స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణమే తమ తదుపరి లక్ష్యమని స్పష్టం చేశారు. భారత్ ను ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి, సాంకేతికత, ఆవిష్కరణలు, మంచి పాలన ద్వారా కొత్త లక్ష్యాలు చేరుకోవాలని అన్నారు. రాబోయే దశాబ్దం భారతదేశానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో ప్రధాని మంత్రి మోదీ దేశానికి అందించిన సేవలను ప్రస్తావించారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, దేశాన్ని కొత్త దశగా తీసుకువెళ్లారని పేర్కొన్నారు. 21వ దశాబ్దంలో భారత్ ప్రపంచంలో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకుంటోందని తీర్మానం అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తన ప్రసంగంలో దేశ భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అన్నారు. ప్రజల సంక్షేమమే అన్ని ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉందని సూచించారు. మొత్తంగా న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతుగా నిలిచింది. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన 21వ శతాబ్దం మోదీదే అని వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. దేశ అభివృద్ధి, స్థిరమైన పాలన, భవిష్యత్ లక్ష్యాలపై ఎన్డీఏ నాయకులు తమ సంకల్పాన్ని మరోసారి వ్యక్తం చేశారు.
వికసిత భారత్ లక్ష్యంగా సమ్మిళిత మానవ అభివృద్ధిపై చర్చ. హాజరు కానున్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు. దేశ భవిష్యత్ అభివృద్ధి దశగా కీలకంగా భావిస్తున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం నేడు న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని మంత్రి మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనకు అవసరమైన కార్యాచరణ, సమ్మిళిత మానవ అభివృద్ధి, రాష్ట్రాల భాగస్వామ్యం, ఆర్థిక పురోగతి, సాంకేతికత వినియోగం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేంద్రం, రాష్ట్రాలు ఒకే దశగా పనిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి ప్రాంతానికి చేరేలా కార్యాచరణ రూపొందించడమే సమావేశం ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా సమ్మిళిత మానవ అభివృద్ధి అంశం చర్చకు రానుంది. దేశంలో ప్రతి పౌరుడు అభివృద్ధి ప్రయోజనాలను పొందేలా విధానాలు రూపొందించాల్సిన అవసరంపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. విద్య, వైద్యం, పోషకాహారం, ఉపాధి, మహిళా సాధికారత, యువత అభివృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వికసిత భారత్ లక్ష్యం కేవలం ఆర్థికాభివృద్ధితో మాత్రమే సాధ్యం కాదని నిపుణులు భావిస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలు తగ్గాలని, ప్రతి కుటుంబానికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి ఉండాలని అన్నారు. ఈ లక్ష్యాల సాధన కోసం రాష్ట్రాలు చేపడుతున్న కార్యక్రమాలపై సమావేశాల్లో సమీక్ష జరగనుంది. దేశంలోని రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను ఇతర రాష్ట్రాలతో పంచుకునే అవకాశాన్ని కూడా ఈ సమావేశం కల్పించనుంది. ఒక రాష్ట్రంలో విజయవంతమైన పథకాలను ఇతర రాష్ట్రాలకు కూడా అమలు చేసే విధంగా చర్చలు జరగనున్నాయి. దీని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు అమలు మరింత సమర్థవంతంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. వ్యవసాయ రంగం కూడా సమావేశంలో ప్రధాన అంశంగా ఉండనుంది. రైతుల ఆదాయాన్ని పెంచడం, నీటి వనరుల సమర్థ వినియోగం, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహకం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాల మెరుగుదల వంటి అంశాలపై చర్చ జరగనుంది. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేపట్టనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పనపై ప్రత్యేకంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమల అభివృద్ధి, స్టార్టప్ల ప్రోత్సాహకం, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలను సమావేశంలో ప్రస్తావించనున్నారు. దేశ యువశక్తిని అభివృద్ధికి ఉపయోగించేందుకు మార్గాలపై కూడా చర్చిస్తున్నారు. డిజిటల్ రంగంలో భారత్ సాధించిన పురోగతి, భవిష్యత్ అవకాశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజలకు అందించే విధంగా సాంకేతికతను వినియోగించడంపై నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ పరిపాలన, కృత్రిమ మేధస్సు, డేటా ఆధారిత నిర్ణయాల వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యారంగం అభివృద్ధి కూడా సమావేశంలో ప్రధాన చర్చనీయాంశంగా ఉండనుంది. పాఠశాలల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు, విద్యా నాణ్యత పెంపు వంటి అంశాలపై సమీక్ష జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని నిపుణులు ప్రస్తావించనున్నారు. ఆరోగ్య రంగంలో జరగనున్న మార్పులు, వైద్య సేవల విస్తరణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాల మెరుగుదల, ప్రజారోగ్య కార్యక్రమాలు అమలు వంటి అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంపై నాయకులు చర్చించనున్నారు. మహిళల అభివృద్ధి, భద్రత, ఆర్థిక సాధికారతపై కూడా సమావేశంలో ప్రత్యేక చర్చ జరగనుంది. మహిళల ఉపాధి అవకాశాల పెంపు, స్వయం సహాయక సంఘాల బలోపేతం, విద్యా అవకాశాల విస్తరణ వంటి అంశాలను రాష్ట్రాలు ప్రస్తావించే అవకాశం ఉంది. మహిళల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి పూర్తి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పర్యావరణ పరిరక్షణ అంశాన్ని కూడా సమావేశంలో ప్రాధాన్యంగా దక్కనుంది.
వాతావరణ మార్పులు, నీటి సంరక్షణ, పచ్చదనం పెంపు, కాలుష్య నియంత్రణ వంటి అంశాలపై రాష్ట్రాలు తమ కార్యాచరణను వివరించనున్నాయి. అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పట్టణాభివృద్ధి, స్మార్ట్ నగరాలు, రవాణా వ్యవస్థలు, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. వేగంగా పెరుగుతున్న పట్టణ జనాభా అవసరాలను తీర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. గ్రామీణాభివృద్ధి కూడా సమావేశంలో ప్రధాన అంశంగా ఉండనుందని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, వ్యవసాయ మద్దతు కార్యక్రమాలు, డిజిటల్ సేవల విస్తరణపై చర్చ జరగనుంది. గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై రాష్ట్రాలు తమ ప్రతిపాదనలు సమర్పించనున్నాయి. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు చేపడుతున్న చర్యలను సమావేశంలో వివరించనున్నారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యాన్ని ప్రస్తావించనున్నారు. సహకార సమాఖ్య విధానానికి నీతి ఆయోగ్ సమావేశాలు ప్రతీకగా నిలవనున్నాయి. కేంద్రం మరియు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ఈ సమావేశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం నేరుగా తెలుసుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది. దేశ అభివృద్ధి లక్ష్యాల సాధనలో రాష్ట్రాల పాత్ర ఎంతో ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి రాష్ట్రం తమ ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేస్తూ జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్యం కావాలని సూచిస్తోంది. ఈ దిశగా నేటి సమావేశంలో కీలక నిర్ణయాలు వేదిక కానుంది. పలువురు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలు, సమస్యలు, అవసరాలను సమావేశంలో ప్రస్తావించనున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సహకారం, నిధులు, విధానపరమైన మద్దతు అంశాలపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ లక్ష్య సాధనలో విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల, సాంకేతికత, మౌలిక వసతుల వంటి అన్ని రంగాల్లో వేగవంతమైన పురోగతి అవసరమని భావిస్తోంది. నేటి సమావేశం ఈ దిశగా మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. మొత్తంగా నేడు జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం దేశ భవిష్యత్ అభివృద్ధి దశను నిర్ణయించే కీలక వేదికగా మారింది. వికసిత భారత్ లక్ష్యంతో సమ్మిళిత మానవ అభివృద్ధి, రాష్ట్రాల భాగస్వామ్యం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలపై జరిగే చర్చలు రాబోయే కాలంలో దేశ అభివృద్ధికి కొత్త మార్గాన్ని చూపనున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోసారి రుణాల రీషెడ్యూల్ కు తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు. ప్రస్తుత చెల్లింపుల భారం తగ్గించుకునేందుకే ప్రత్యేక ప్రణాళిక. 25,000 కోట్ల వరకు ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు. ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న రుణ భారం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి రుణాల రీషెడ్యూల్ ప్రక్రియపై దృష్టి సాధించినట్లు సమాచారం. ఇప్పటికే తీసుకున్న రుణాలకు సంబంధించిన చెల్లింపులు ఒత్తిడిని తగ్గించేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానాపై పడుతున్న భారాన్ని తగ్గించడం, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల లభ్యత పెంచడం, సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు కోసం పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటోంది. ఈ రుణాలకు సంబంధించిన వాయిదాలు, వడ్డీ చెల్లింపులు ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చెల్లింపుల కాల వ్యవధిని పొడిగించడం ద్వారా తక్షణ ఆర్థిక ఒత్తిడి తగ్గించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించిన కొన్ని రుణాల చెల్లింపులు రాబోయే సంవత్సరాల్లో ఎక్కువగా ఉండనున్నాయి. ఒకేసారి భారీ మొత్తాన్ని చెల్లించాల్సిన రావడం వల్ల ఖజానాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే చెల్లింపులను మరికొన్ని సంవత్సరాలకు విభజించి భారం తగ్గించుకునే మార్గాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం రుణాల రీషెడ్యూల్ అంటే రుణాలను రద్దు చేయడం కాదు, ఇప్పటికే ఉన్న రుణాల చెల్లింపు గడువులను మార్చడం, వాయిదాలను కొత్త విధానంలో పునర్వ్యవస్థీకరించడం మాత్రమే. దీనివల్ల ప్రభుత్వం ఒకేసారి భారీ మొత్తాలు చెల్లించాల్సిన అవసరం తగ్గుతుంది. తద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు మరింత నిధులు కేటాయించే అవకాశం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాలకు భారీ మొత్తంలో నిధులు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రుణ చెల్లింపుల భారం తగ్గితే అభివృద్ధి కార్యక్రమాలు అమలు మరింత సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆదాయ వనరులను పెంచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పన్నుల వసూళ్లు, పారిశ్రామిక పెట్టుబడులు, సేవా రంగ విస్తరణ, కొత్త ఆర్థిక అవకాశాల సృష్టి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అయినప్పటికీ రుణ చెల్లింపుల ఒత్తిడి గణనీయంగా ఉండడంతో రీషెడ్యూల్ అంశం మళ్లీ చర్చకు వచ్చినట్లు సమాచారం. రుణాల పునర్వ్యవస్థీకరణ ద్వారా సుమారు 25,000 కోట్ల రూపాయల వరకు ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని అంచనాలు చెబుతున్నాయి. దీనివల్ల రాష్ట్రానికి తాత్కాలికంగా ఆర్థిక వెనుకబాటు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి తుది నిర్ణయాలు ఇంకా వెలువడాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే పలు ఆర్థిక సంస్థలతో చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. రుణాల కాల పరిమితి, వడ్డీ రేట్లు, చెల్లింపు విధానాలపై వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు, ఆర్థిక సంస్థల మార్గదర్శకాలు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో కూడా పలు రాష్ట్రాలు ఇలాంటి చర్యలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులను బట్టి రుణాలు పునర్వ్యవస్థీకరణ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందిన ఉదాహరణలు ఉన్నాయి. అయితే దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవల నిర్వహించిన సమీక్షల్లో కూడా రుణాల అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళిక అవసరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పెద్ద ప్రాజెక్టులు, మౌలిక వసతుల పనులు, సంక్షేమ కార్యక్రమాల నిధులు లభ్యత నిర్ధారించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. తెలంగాణలో పారిశ్రామిక రంగ అభివృద్ధి చెందుతున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల అవసరాలను కూడా పెరుగుతున్నాయి. కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగ అవకాశాలు పెంచడం, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం భారీ నిధులు అవసరమవుతున్నాయి. అందుకే ఆర్థిక నిర్వహణలో సమతుల్యత అవసరమని నిపుణులు చెబుతున్నారు. రుణాల రీషెడ్యూల్ వల్ల తక్షణ ప్రయోజనాలు ఉన్నప్పటికీ భవిష్యత్ చెల్లింపుల ప్రణాళికలను కూడా జాగ్రత్తగా రూపొందించాల్సిన అవసరం ఉందని
ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు. రుణాల వ్యవధి పెరిగితే భవిష్యత్తులో చెల్లింపులు కొనసాగుతూనే ఉంటాయని, అందువల్ల ఆదాయ వనరుల పెంపుపై కూడా సమానంగా దృష్టి పెట్టాలని వారు చెబుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణను పాటించడం కూడా ముఖ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవసరమైన రంగాలకు మాత్రమే రుణాలను వినియోగించడం, అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవడం, ప్రభుత్వ వ్యయాలను సమర్థంగా నిర్వహించడం వంటి అంశాలు కీలకమని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోంది. రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులకు నిధుల కొరత రాకుండా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగానికి మద్దతు, మహిళా సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతా కార్యక్రమాలు కూడా ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఉన్నాయి. ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలంటే ఆర్థిక స్థిరత్వం అవసరమని అధికారులు భావిస్తున్నారు. అందుకే రుణాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు ప్రస్తుతం వివిధ గణాంకాలను పరిశీలిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో చెల్లించాల్సిన వాయిదాలు, వడ్డీ భారం, ఆదాయ వృద్ధి అవకాశాలు, కేంద్ర నిధుల లభ్యత వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం జరుపుతున్నట్లు సమాచారం. ఆ అధ్యయనం ఆధారంగానే తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటేనే ఆదాయం పెరుగుతోందని, దీర్ఘకాలిక లాభాలు అందించే రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. రుణాల రీషెడ్యూల్ అంశంపై తుది నిర్ణయం వెలువడిన తరువాత రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖ, ఇతర సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే పెరుగుతున్న రుణ చెల్లింపుల భారాన్ని తగ్గించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం మరోసారి రుణాల రీషెడ్యూల్ మార్గాన్ని పరిశీలిస్తోంది. సుమారు 25,000 కోట్ల రూపాయల వరకు తక్షణ ఆర్థిక ఒత్తిడిని పథకాలు నిరాటంకంగా కొనసాగించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్ అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీసుకునే నిర్ణయాలపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.